వెల్కమ్ టు 2020 నా పేరు దేవి నాగవల్లి. ముంబైలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ధరవిలో వందలాది ఇళ్లు దగ్ధమయ్యాయి. ఓ లెదర్ ఫ్యాక్టరీలో చెలరేగిన మంటలు భారీ ఆస్తి నష్టాన్ని కలిగించాయి. ఈ దుర్ఘటనతో వందలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ముంబైలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ధరవి రాజీవ్ గాంధీ నగర్లో భారీ ఆస్తి నష్టం జరిగింది. జనమరుపులతో ధరవి ఏరియా దద్దరిల్లింది. కళ్ల ముందే కష్టార్జితం బుగ్గిపాలవుతుంటే జనం లబోదిబోమన్నారు. ఆసియాలోని అతిపెద్ద మురికివాడైన ధరవిలో వందలాది ఇళ్లు బుగ్గిపాలయ్యాయి. మంటల్ని ఆర్పడానికి 18 ఫైర్ ఇంజన్లు రప్పించారు. ధరవి సమీపంలోని లెదర్ ఫ్యాక్టరీలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. ఇతర ప్రాంతాలకు వేగంగా వ్యాపించాయి. అరుణాచల్ ముఖ్యమంత్రి డోర్జీ కండు హెలికాప్టర్ అదృశ్యమై 24 గంటలు గడిచిపోయింది. ఇప్పటికే ఆయన జాడ తెలియకపోవడంతో జనం ఆందోళనలో ఉన్నారు. తమ భూభాగంలో హెలికాప్టర్ సేఫ్ గా ల్యాండ్ అయినట్టు వచ్చిన వార్తలను భూటాన్ తోసిపుచ్చింది. హెలికాప్టర్ జాడను తెలుసుకునేందుకు అధికారులు ఇస్రో సహకారాన్ని కూడా తీసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్ రెండు రాష్ట్రాలను ఏపీ అని పిలుస్తారు. హెలికాప్టర్ ప్రమాదంలో ఆంధ్ర మాజీ సీఎం వైఎస్ అకాల మరణం చెందడం ఇప్పటికీ జనాన్ని వెంటాడుతోంది. అప్పుడు ఆంధ్ర సీఎం హెలికాప్టర్ మిస్ అయితే ఇప్పుడు అరుణాచల్ సీఎం డోర్జీ కండు సీఎం హెలికాప్టర్ అదృశ్యమైంది. మరోవైపు సీఎం హెలికాప్టర్ సేఫ్ గా ల్యాండ్ అయినట్లు వార్తలు వచ్చాయి. భూటాన్లో హెలికాప్టర్ దిగినట్టు ప్రచారం జరిగింది. కానీ ఇక్కడే కథ అడ్డం తిరిగింది. తమ భూభాగంలో ఏ హెలికాప్టర్ ల్యాండ్ కాలేదని భూటాన్ ప్రభుత్వం ప్రకటించింది. అరుణాచల్ సీఎం హెలికాప్టర్ అదృశ్యం కావడంపై కేంద్రం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అరుణాచల్ గవర్నర్ జేజే సింగ్ తో ప్రధాని మన్మోహన్ మాట్లాడారు. డోర్జీ కండు కుటుంబ సభ్యులకు సోనియా ఫోన్లో ధైర్యం చెప్పారు. అరుణాచల్ సీఎం హెలికాప్టర్లో మొత్తం 5 ఉన్నారు. పవన్ హన్స్ హెలికాప్టర్లో లొకేషన్ ట్రాన్స్పాండర్ ఉంది. ఈ పరికరంతో హెలికాప్టర్ ఎక్కడ ఉందో లొకేట్ చేయొచ్చు. ఆర్మీ ఇప్పటికే సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టింది. అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో సాయాన్ని కూడా తీసుకుంటున్నారు. వైఎస్ హెలికాప్టర్ కూడా వాతావరణం అనుకూలించకపోవడంతో కూలిపోయినట్లు డీజీసీఏ నివేదిక తేల్చి చెప్పింది. డోర్జీ కుండు హెలికాప్టర్ ఏమైందన్న విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. జపాన్లోని ఫుకుషిమా అణు విద్యుత్ కేంద్రంలో సంభవించిన ప్రమాదం తైవాన్ను కూడా భయపెడుతోంది. దేశంలో ఉన్న అణు విద్యుత్ కేంద్రాలని క్రమంగా మూసివేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. తైవాన్ ప్రజలకు కూడా అణుభయం పట్టుకుంది. దేశ ఉత్తర ప్రాంతాల్లో నిర్మించిన అణు విద్యుత్ కేంద్రానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలకు దిగారు. అమెరికా సాయంతో నిర్మించిన ఈ ప్రాజెక్టు మరో ఏడాదిలో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించబోతోంది. అణు విద్యుత్ కేంద్రాలు ఏమాత్రం సురక్షితం కాదని తేలినందున దేశంలో ఉన్న అణు విద్యుత్ కేంద్రాల్ని క్రమంగా మూసేయాలని తైవాన్ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అణు విద్యుత్కు బదులు సహజ వాయువు, సురక్షితమైన ఇతర ప్రత్యామ్నాయ ఇంధన వనరులపై దృష్టి పెట్టాలంటున్నారు. దీంతో తైవాన్ ప్రభుత్వం అణు విద్యుత్ కార్యక్రమంపై పునరాలోచనలో పడింది. 2G స్కామ్ పై రూపొందించిన వివాదాస్పద నివేదికను పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ మురళీ మనోహర్ జోషి లోక్సభ స్పీకర్ మీరా కుమార్ కు పంపించారు. అవినీతి కుంభకోణాల్లో మునిగిపోయిన యూపీఏ సర్కారుకు కొనసాగే అర్హత లేదని మండిపడ్డారు. మరోవైపు ఈ నివేదిక పనికిమాలిందని కాంగ్రెస్ విమర్శించింది. 2G స్కామ్ పై ప్రజాపద్దుల సంఘం రూపొందించిన నివేదికను పీఏసీ చైర్మన్ మురళీ మనోహర్ జోషి లోక్సభ స్పీకర్ మీరా కుమార్ కు పంపించారు. నివేదికను ఆమోదించాలని ఆయన స్పీకర్ కు విజ్ఞప్తి చేశారు. పీఏసీలోని 21 మంది సభ్యుల్లో 11 మంది నివేదికను వ్యతిరేకించినా ఆయన పట్టించుకోలేదు. శనివారంతో పీఏసీ కాలపరిమితి ముగుస్తుంది. దీంతో చివరి రోజు చైర్మన్ హోదాలో జోషి నివేదికను సమర్పించి అయిందనిపించారు. మురళీ మనోహర్ జోషి నివేదికను స్పీకర్ కు పంపడాన్ని కాంగ్రెస్ తప్పుపట్టింది. పీఏసీలోని మెజార్టీ సభ్యులు వ్యతిరేకించిన ఆ నివేదికకు ఏమాత్రం విలువ లేదంది. చెత్తబొట్టులో వేయడానికి తప్ప అదెందుకు పనికిరాదని కాంగ్రెస్ నేత, కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి పవన్ కుమార్ బన్సాల్ విమర్శించారు. కమిటీ సభ్యులంతా చర్చించకుండా, వారి ఆమోదం పొందకుండా నివేదికను తయారు చేసి జోషి ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేశారని మండిపడ్డారు. కాంగ్రెస్ విమర్శలను జోషి తప్పుబట్టారు. ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ఉద్దేశంతో నివేదికను తయారు చేశారంటూ కాంగ్రెస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతి వ్యతిరేక పోరును రాజకీయం చేయవద్దని జోషి కాంగ్రెస్ కు సూచించారు. ఖమ్మం జిల్లాలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య హోరాహోరీ ఎదురుకాల్పులు జరిగాయి. ఈ సంఘటనలో ఒక దళ సభ్యుడు చనిపోగా మరో 2 తీవ్రంగా గాయపడ్డారు. సంఘటనా స్థలంలో 3 ఆయుధాలు, విప్లవ సాహిత్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఖమ్మం జిల్లా పినపాక మండలం కరకుగూడెం దగ్గర తుమ్మలగూడెం గ్రామ సమీపంలో ఎడ్లగుట్ట అటవీ ప్రాంతాల్లో ప్రజా ప్రతిఘటన దళం సమావేశం జరుగుతున్న పక్కా సమాచారంతో పోలీసులు కూంబింగ్ చేపట్టగా 8 సభ్యులు గల పీపీజీ దళం తారసపడింది. దీంతో పోలీసులు లొంగిపోమని చెప్పినా వినకుండా కాల్పులు జరపడంతో పోలీసులు ఆత్మరక్షణ కోసం జరిపిన కాల్పుల్లో ఒక దళ సభ్యుడు మృతి చెందాడు. మరో 2 దళ సభ్యులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని చికిత్స కోసం వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు.
సంఘటనా స్థలంలో 8 కిట్ బ్యాగులు, 3 తుపాకులు, బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నట్లు ఓఎస్డీ రఘురామరెడ్డి తెలిపారు. విజయనగరంలో సూట్ కేసు బాంబ్ కలకలం సృష్టించింది. ఈ విషయం తెలుసుకున్న బాంబ్ స్క్వాడ్ రంగంలోకి దిగి అది బాంబ్ కాదని తేల్చి చెప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ లో ఓ గంట పాటు బాంబు బూచి ప్రయాణికులను భయాందోళనకు గురిచేసింది. ఎప్పుడూ జనాలతో కిటకిటలాడే ఆర్టీసీ కాంప్లెక్స్ లో ఓ సూట్ కేసును గుర్తించిన ప్రయాణికులు ఆర్టీసీ అధికారులకు సమాచారం అందించారు. అయితే అందులో బాంబు ఉందేమోనని భయపడిన ఆర్టీసీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ సూట్ కేసును క్షుణ్ణంగా తనిఖీ చేసి అందులో బాంబు లేదని తేల్చి చెప్పారు. దీంతో ఆర్టీసీ అధికారులతో పాటు ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ కి అడ్డు అదుపు లేకుండా పోతోంది. నెల్లూరు అడవుల నుంచి లక్షల రూపాయలు విలువ చేసే ఎర్రచందనం దొంగలు తరలిపోతున్నాయి. అధికారుల దాడుల్లో వాహనాలు, దొంగలు తప్ప స్మగ్లింగ్ చేసే వేరే పనులు మాత్రం దొరకడం లేదు. ఇది నెల్లూరు జిల్లాలోని వెలుగొండ ఫారెస్ట్ ఏరియా. ఎర్రచందనం చెట్లు కూడా విస్తారంగా పెరుగుతాయి. సరైన కాపలా లేకపోవడంతో లక్షల రూపాయల విలువైన ఎర్రచందనాన్ని స్మగ్లర్లు దర్జాగా తరలించుకుపోతున్నారు. ధాన్యం ముసుగులో కూడా స్మగ్లర్లు ఎర్రచందనాన్ని సరిహద్దులు దాటిస్తున్నారు. చేజర్ల సమీపంలో ఇలా ఎర్రచందనం దొంగల్ని తరలిస్తున్న ఒక లారీని పోలీసులు వెంటాడి పట్టుకున్నారు. పట్టుకున్న ఎర్రచందనం దొంగల విలువ 10 లక్షల రూపాయలు ఉంటుందని అంచనా. అయితే ఈ స్మగ్లింగ్ లో తమకే పాపం తెలియదంటున్నారు డ్రైవర్లు. స్థానిక నేతలు, అటవీశాఖ అధికారుల అండదండలతోనే స్మగ్లర్లు ఎర్రచందనాన్ని సరిహద్దులు దాటిస్తున్నారనేది బహిరంగ రహస్యం. అసలు సూత్రధారుల్ని పట్టుకోకుండా పాత్రధారుల్ని పట్టుకుంటే ఎలాంటి ప్రయోజనం ఉండదంటున్నారు స్థానికులు. చంద్రబాబుపై కడపలో జరిగిన దాడిని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ ఖండించారు. అలాగే చిరంజీవిపై జరిగిన కోడిగుడ్ల దాడిని కూడా ఖండించారు. మజ్లిస్ పార్టీ ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ పై జరిగిన దాడిని ఆయన దుయ్యబట్టారు. 125వ మేడే దినోత్సవాన్ని జరుపుకుంటున్న కార్మికులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచారం పోయేటప్పుడు ఈ జగన్ కాంగ్రెస్ వాళ్ళు ఈ ఎన్నికల ప్రచారాన్ని ఆటంకపరిచి నానా రేపక్స్ చేశారు. నిన్న కూడా చిరంజీవి పైన, తర్వాత మన వైఎస్ వివేకానంద పైన కూడా కోడిగుడ్డ వేశారు పులివెందులో. అంటే పులివెందుల ఏరియాలో ఇంకొక రాజకీయ పార్టీ రాజకీయ ప్రచారం చేయకూడదా? అటుకుంటే ఇంకా నియంత్రత్వం అది ఎక్కడ ఉంది. దాన్ని మేము ఖండిస్తున్నాం. కడప జిల్లాలో ఉప ఎన్నికల పోరు రసవత్తరంగా సాగుతోంది. త్రిముఖ పోటీ నెలకొన్న సమరంలో ఎవరికి వారే గెలుపు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ప్రత్యర్థులపై అన్ని అస్త్రశస్త్రాలతో వాగ్దాడికి దిగుతున్నారు. వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు జగన్ కూడా అందుకు తీసిపోలేదు. కడప జిల్లాలో ఎన్నికల ప్రచారం జోరందుకుంటోంది. దీనిలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ బద్వేలులో జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ వైఎస్ రాజశేఖర రెడ్డికి మధ్య జరుగుతున్న యుద్ధంగా అభివర్ణించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి తమవాడంటూ చెప్పుకునే కాంగ్రెస్ ఆయన సతీమణి విజయమ్మపై సొంత మరిది వివేకానంద ఎందుకు ఎన్నికల బరిలో నిలబెట్టారో చెప్పాలని జగన్ ప్రశ్నించారు. సోనియా గాంధీ కేంద్రంలో, రాష్ట్రంలో ఇప్పుడు చక్రం తిప్పడానికి వైఎస్ రాజశేఖర రెడ్డి కారణం కాదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికల్లో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని, గెలుపు తమదేనంటూ ధీమా వ్యక్తం చేశారు. చైనాలో ఇప్పుడు ఒక వీడియో షికార్లు చేస్తోంది. సింకియాంగ్ రాష్ట్రంలో కారులో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తి ఈ వీడియో షూట్ చేశారు. అదేంటో ఒకసారి మనం కూడా చూద్దాం. చైనాలో కొంతమంది ఫ్రెండ్స్ కారులో వెడుతూ అడవి జంతువుల్ని చూడాలనుకున్నారు. సంకియాంగ్ రాష్ట్రంలోని అడవుల నుంచి వెడుతూ కనిపించిన జంతువుల్ని మొబైల్ ఫోన్ కెమెరాలో బంధిస్తున్నారు. వారికి సడన్ గా ఒక ఎలుగుబంటి కనిపించింది. ఫ్రెండ్స్ లోని ఒక వ్యక్తి దాన్ని తన మొబైల్ కెమెరాతో షూట్ చేస్తున్నాడు. ఉన్నట్టుండి ఆ ఎలుగుబంటి కారు వైపు దూసుకొచ్చింది. దాంతో అందరూ ఒక్కసారిగా కారులోకి జంప్ చేసి దాని బారి నుంచి బయటపడ్డారు. ఆ తర్వాత కొద్దిసేపటికి ఎలుగుబంటి కూడా విసిగిపోయి అడవిలోకి పారిపోయింది. పులికి, కుక్కకి ఎక్కడైనా దోస్తీ ఉంటుందా? కనీసం ఉంటుందనైనా ఊహించగలరా? ఊహించలేరు. కానీ ఆ జూలో అది సాధ్యమైంది. దాంతో 2 పులి కూనలకు ఒక కుక్క పాలిచ్చి పెంచుతోంది. మనుషుల కంటే మేమే బెటర్ అంటున్నాయి జంతువులు. మీకున్న కక్షలు, కార్పణ్యాలు మాకు లేవని చాటుతున్నాయి. చైనాలోని ఒక జూలో ఒక కుక్క 2 పులికూనలకి తన పిల్లలతో పాటే పాలిచ్చి సాకుతోంది. పులికూనలు కూడా కుక్క పిల్లలతో కలిసి హాయిగా పాలు తాగుతున్నాయి. తల్లిపాలు చాలకపోవడంతో జూ అధికారులు ఈ పులి పిల్లల్ని జూలోని ఒక కుక్క దగ్గర వదిలారు.
కుక్క కూడా ఆ పులి పిల్లల్ని దగ్గరగా తీసుకుని తన పిల్లల్లానే పాలిచ్చి పెంచుతోంది. టీటీడీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కళ్యాణమస్తుపై ప్రజల్లో అవగాహన కల్పించాలని పాలకమండలి నిర్ణయించింది. దీనిలో భాగంగా విజయనగరం జిల్లాలో కళ్యాణమస్తుపై అవగాహన సదస్సు నిర్వహించింది. టీటీడీ కళ్యాణ మండపంలో జరిగిన ఈ కార్యక్రమానికి స్థానికుల నుంచి భారీ రెస్పాన్స్ లభించింది. తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తున్న కళ్యాణమస్తు 6వ విడత కార్యక్రమంపై అవగాహన సదస్సు జరిగింది. విజయనగరం జిల్లా కేంద్రంలోని టీటీడీ దేవస్థానం కళ్యాణ మండపంలో జరిగిన ఈ అవగాహన సదస్సును ఎంపీ బొత్స ఝాన్సీ లక్ష్మి జ్యోతి వెలిగించి ప్రారంభించారు. పేదవారైన జంటలకు పెళ్లి చేసి ఓ ఇంటివారిని చేసేందుకు టీటీడీ ప్రవేశపెట్టిన కళ్యాణమస్తు కార్యక్రమాన్ని అర్హులైన జంటలు అందిపుచ్చుకుని ఏకం కావాలని విజయనగరం ఎంపీ బొత్స ఝాన్సీ లక్ష్మి పిలుపునిచ్చారు. SBH 69వ వార్షికోత్సవం కన్నుల పండుగగా జరిగింది. హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగిన ఈ కార్యక్రమానికి నగరవాసుల నుంచి భారీ రెస్పాన్స్ వచ్చింది. ఈ సందర్భంగా నిర్వహించిన సార్వత్రిక కార్యక్రమాలు ఆహుతుల్ని అలరించాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ 69వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. SBH వివిధ బ్రాంచ్లకు చెందిన పలువురు ఖాతాదారులు, సిబ్బందిని మేనేజింగ్ డైరెక్టర్ రేణుచల్ల సన్మానించారు. విశాఖపట్నం గురజాడ కళాక్షేత్రంలో సీమ టపాకాయ్ CD ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో చిత్ర దర్శక నిర్మాతలతో పాటు నటీనటులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వందే మాతరం శ్రీనివాస్ ఆలపించిన గానం హైలైట్ గా నిలిచింది. వెలిఫేర్ క్రియేషన్ బ్యానర్ పై అల్లరి నరేష్, పూర్ణ జంటగా నటించిన సీమ టపాకాయ్ CD ఆవిష్కరణ అంగరంగ వైభవంగా జరిగింది. విశాఖపట్నంలోని గురజాడ కళాక్షేత్రంలో జరిగిన ఈ కార్యక్రమానికి స్థానికుల నుంచి భారీ రెస్పాన్స్ లభించింది. ఈ సందర్భంగా బాబా సైగల్ మ్యూజిక్ అండ్ డాన్సెస్ చేసిన హంగామా ప్రేక్షకులను మంత్రముగ్ధులు చేసింది. ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్లు ఒక పాటకు స్టెప్పులేసి ప్రేక్షకులను అలరించారు.